భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 12/7/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష షష్ఠి శుక్రవారం షష్ఠి ఉదయం 10:18 వరకు ఉత్తర నక్షత్రం మధ్యాహ్నం 2:54 వరకు వర్జం రాత్రి 12:13 నుండి 1:59 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:31 నుండి 1:23 వరకు దుర్ముహూర్తం సూర్యోదయం 5:36 సూర్యాస్తమయం 6:35 అమృత గడిల ఉదయం 6:55 నుండి 8:42 వరకు ఉదయం అమృత గడియలు ఉన్నాయి. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల ఉదయ శుభకాలం. సాయంకాలం శుభ సమయం 3 గంటల నుండి 4 గంటల వరకు సాయంకాల శుభ సమయం. పరిగి తెల్లవారు 4:42 తైతుల కరణం ఉదయం 10:18 గరంజి రాత్రి 11:18 షష్ఠి శుక్రవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. ధనసు మకర కుంభ మీనరాశుల వారికి కూడా సామాన్యంగానే ఉంది అని చెప్పబడుతోంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఓం ప్రాణః ఓం ప్రాణాయ నమః. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిగించేవాడు కనుక ప్రాణులకు ప్రాణమై ఉన్నటువంటి వాడు కనుక బృహదారణ్యకోపనిషత్తు ఆ విధంగా తెలియజేస్తోంది. ప్రాణస్య ప్రాణః అంటోంది. అలాగే శృతి కూడా ప్రాణః అనగా క్షేత్రజ్ఞుడు లేక పరమాత్మ అని చెప్పబడుతూ ఉంది. అంతేకాదు జ్యేష్ఠ ఓం జ్యేష్ఠాయ నమః అన్నింటికంటే మిక్కిలి పెద్దవాడు అని భావార్థం. అందుకే ఈ జ్యేష్ఠమాసంలో కూడా మన జరిగిన జ్యేష్ఠాభిషేకం అని భగవంతుడిని ఆరాధిస్తారు, బ్రహ్మగారిని కూడా ఆరాధిస్తారు. అలాగే జ్యేష్ఠుడు అందరికన్నా పెద్దవాడు, ఎప్పుడు ఉన్నటువంటి వాడు, ఎప్పుడు ఉండేటువంటి వాడు, అటువంటి వాడు జ్యేష్ఠుడు కనుక పరమాత్మకు జ్యేష్ఠ అని పేరు. ఇంకా మూడవ నామ శ్రేష్ఠ ఓం శ్రేష్ఠాయ నమః అన్నింటికంటే మిక్కిలి ప్రశంసనీయమైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి వాడు, పవిత్రమైనటువంటి వాడు అని అర్థంగా చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.